యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. డాక్టర్లు ఏం చెప్పారో ఏంటో, వాళ్ల పరిస్థితి ఎలా ఉందో. ఇన్నాళ్ళు లక్కీకి కాళ్ళు లేవని బాధపడ్డాం. ఇప్పుడు వాడికి కాళ్ళొచ్చాయి. ఇద్దరు సంతోషంగా ఉంటారనుకున్న సమయంలో ఊర్మిళకి ఇలా కళ్ళు పోవడం ఏంటో. ఏం కాదులే అమ్మమ్మా, ఒక్కోసారి ఈ రంగులు చాలా మందికి పడవు. దాని ప్రభావం వల్ల కాసేపు కళ్ళు కనిపించవంతే. శాశ్వతంగా కనిపించకపోవడం ఏమీ ఉండదు. ఉర్మిళ అక్క తప్పు చేసినా బావగారి కోసమైనా దేవుడు అక్కని క్షమిస్తాడు. అక్కకి కళ్ళొస్తాయి. అదిగో అక్కొస్తుంది. రామ్మా, రా ఊర్మిళ. రా అక్క, కూర్చో. కూర్చోండి, కూర్చో. సోఫా ఆ మాత్రం తెలీదా? సరే అత్తే. అది టీపాయమ్మా. టీపాయా? ఇక్కడ కూర్చో. సోఫా ఎక్కడ? ఇది సోఫా. ఊర్మిళ ఎలా ఉందమ్మా? డాక్టర్లు ఏమన్నారు? ఏం చెప్పమంటారు బామ్మగారు? ఈ ఇంట్లో కోడలిగా నా బ్రతుకంతా అంతకు ముందు చీకటే, ఇప్పుడు చీకటే. ఏ ముహూర్తానికి ఇంటికి కోడలుగా వచ్చానో ఏ రోజు సంతోషంగా ఉన్నది లేదు. ఇప్పుడు అంతే. ఇన్నాళ్ళు నా జీవితంలోనే వెలుగు లేదనుకున్నా, ఇప్పుడు నా బ్రతుకులో కూడా లేదు. ఊర్మిళ, ఏంటా మాటలు? ఏమైంది ఇప్పుడు? ఇలా ఎందుకు మాట్లాడుతోంది లక్కీ? తను చెప్పేది నిజమే అమ్మా. ఇక తను లోకాన్ని చూడలేదు. బతికినంత కాలం ఇలా ఉండాల్సిందే. ఏంటి బావగారు, ఈ రంగుల ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది. కళ్ళు కనిపిస్తాయనుకుంటే అసలు పూర్తిగా కనిపించదంటారేంటి? రంగుల ప్రభావం తాత్కాలికం కావచ్చు, కానీ చేసిన పాపాల ప్రభావం శాశ్వతం కదా. కళ్ళు పోయాయని నేను ఏడుస్తా ఉంటే దెప్పి పొడుస్తున్నారా? ఈ బాధ కన్నా మీ మాటల బాధే ఎక్కువగా ఉంది. లక్కీ, నువ్వలా మాట్లాడకూడదు. తన మాటలకి కరిగిపోతున్నావా అమ్మా? పాపాల ఫలితం ఎప్పుడు అనుభవిస్తారన్నది పాత మాట. ఇప్పుడు ఎప్పుడు ఫలితం అప్పుడు అనుభవించాల్సిందే. ఇక తన బతుకంతా చీకటే. ఆపరేషన్ చేస్తే నయమవుతుంది కదా బావగారు. చాలా మంది నేత్రదానం చేస్తారు కదా. చేస్తారు, కానీ ఎందుకు కళ్ళు పెట్టాలి చెప్పు? మళ్ళీ పాపాలు చేయడానికా? అదేదో మంచి మనసున్న వాళ్ళకి ఆ కళ్ళిస్తే లోకానికి మంచి చేస్తారు కదా. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. ఇలా సూటిపోటి మాటలతో మెల్లగా చంపడం కంటే ఒకేసారి ఊరి తీసేయండి. లక్కీ, చాలా ఆపరా. ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది బామ్మ. అందుకే బ్లైండ్ స్కూల్లో చేర్పిస్తాను. అక్కడే బ్రెయిలీ లిపి నేర్చుకుని అందులో రామాయణ మహాభారతాలు చదువుకుంటూ మిగిలిన జీవితం గడపమని చెప్తున్నా. అప్పుడైనా చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుందని చెప్తున్నా. ఆపండి, ఇక చాలా ఆపండి. అత్తయ్య, 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 హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇదే మాట. నన్ను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు. అవే మాటలక్క. బావగారు నిన్ను వదిలించుకోవాలని ఎందుకు చూస్తారు? లేకపోతే బ్లైండ్ స్కూల్లో ఎందుకు వదులుతానంటారు? బావగారు,
మీరెందుకలా అంటున్నారు? తన మంచి కోసమే వైదేహి. ఇప్పుడు పుట్టిగుడ్డి వాళ్ళనుకో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కళ్ళు లేకపోయినా ఎలా బతకాలో అలవాటైపోయింది. కానీ మధ్యలో కళ్ళు పోయాయి కదా, ఇంట్లో ఉంటే తనకి కష్టమే, మనకి కష్టమే. అదే బ్లైండ్ స్కూల్లో చేరిందే అనుకో, వాళ్ళందరితో కలిసి ఎలా బతకాలో నేర్చుకుంటుంది. ఏం అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటా. నాకెలా బ్రతకాలో తెలుసు. అంటే నీ పనులు నువ్వు చేసుకోగలవా? సరే, పెద్ద పనులేం అక్కర్లేదు కానీ వంటగదిలోకి వెళ్ళి ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళ్తా, ఇది నా ఇల్లు. ఎక్కడే ఉంటాయో నాకు తెలీదా? తీసుకొస్తాను. అమ్మా, నొప్పి. అయ్యో, నొప్పి. పట్టుకోరా. ఊర్మిళ, తగ్గిందా? కొంచెం కొంచెం తగ్గింది. ఈ నొప్పి సరిపోదే, ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. హే, మళ్ళీ ఏమైందమ్మా? అమ్మా, ఏదో కుట్టింది. అమ్మా, ఏదో కుట్టింది. ఏదో కుట్టిందా? అయ్యో, దొంగ మొహంది. ఇవైతే ఏ కుట్టేసి ఉంటుంది. ఏ ఆగు. నిన్ను 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 ఏ ఆగు. ఎప్పుడు చూసినా వైదేహి మీద పడి ఏడుస్తూనే ఉంటావు. నీకేమైనా జరిగితే ముందుగా సాయానికి వచ్చేది వైదేహియే. ఇప్పుడు నువ్వు కింద పడబోతుంటే తనే మొదట పట్టుకుంది. అది అర్థం చేసుకోకుండా ఇన్నాళ్లుగా తన పట్ల విషాన్ని చిమ్ముతూనే ఉన్నావు. బావగారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు అక్కకు కావాల్సింది మీ సహకారం, విమర్శలు కాదు. ఇన్ని రోజులు తను మిమ్మల్ని చూసుకుంది. ఇప్పుడు తనని చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ మాట తనని చెప్పమను వైదేహి. తను నన్ను చూసుకున్నట్టుగా నేను తనని చూసుకుంటే చాలని తనని చెప్పమను. అలా అయితే అస్సలు నేను పట్టించుకునే అవసరమే ఉండదు. నాకు తెలుసు, జరిగిందంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు నన్ను సాధిస్తున్నావు. నాకు తెలుసు. చూడండి, తన మాట బయటికే రావడం లేదు. అంటే ఇన్నాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదని ఒప్పుకున్నట్టే కదా? అయినా ఇవన్నీ మీకు చెప్పడం ఎందుకు? తను ఎలా ఉందో, నన్ను ఎలా చూసుకుందో మీకు తెలుసు కదా. అందుకని ఇప్పుడు తనని తిరిగి సాధిస్తావా? తను ఈ ఇంటి కోడలు, తనను చూసుకోవడం మన బాధ్యత. కానీ తను అలా ఆలోచించడం లేదు. కళ్ళు కనిపించకపోయినా నేను నాకేంటి అని పొగరుగా ఆలోచిస్తుందే తప్ప, ఇది నా కుటుంబం, నా భర్త, నన్ను చూసుకుంటారు అని నమ్మకంగా ఒక్క మాటైనా చెప్తుందా? అసలు ఇది తన కుటుంబం అనుకుంటే కదా. కుటుంబం కోసం కొంచెమైనా ఆలోచించుంటే ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. లక్కీ, నానమ్మ, ఈ విషయంలో ఎవరూ కలగజేసుకోవద్దు. ఇది నా కుటుంబం అని తను ఫీల్ అయ్యే వరకు తన పరిస్థితి ఇంతే. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? నీ గదిలోకి వెళ్ళు. ఎలా వెళ్ళాలి? నేను తీసుకెళ్తానండి బాబు. అమ్మా, వద్దు. ఇప్పుడే కదా నువ్వు గిల్లావు. వద్దు. రూమ్ కి తీసుకెళ్ళడానికి ఇంకేం చేస్తావో. అక్క, నన్ను నమ్మక్క. అమ్మా, నిన్ను నమ్మను. ఏ వెళ్ళు, రా. తీసుకెళ్తుందిగా. రా. ఏంటి నాన్న, ఎందుకు తన మనసుకి బాధ కలిగించేలా మాట్లాడతావు? బంగారానికే సుత్తి దెబ్బలు తప్పవమ్మా. ఇది తుప్పు పట్టిన ఇనుము. ఈ మాత్రం నిప్పుల్లో కాల్చి 4 దెబ్బలు గట్టిగా పడకపోతే మనం కోరుకునే మార్పు రాదు.
మార్పు వచ్చినంతకాలం బతుకంతా చీకటి బతికంటేనే బాధగా ఉందిరా. తన పొగరు అడగాలనే అలా అన్నాను బామ్మ. ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయన్నారు. నిజమా? నిజమా? అవునమ్మా, కానీ ఈ విషయం అప్పుడే చెప్పొద్దు. చెప్తే మనం కోరుకునే మార్పు అస్సలు రాదు. డాక్టర్ కూడా ఆపరేషన్ చేయడానికి టైం పడుతుందన్నారు. అంతవరకు ఇలాగే ఉండనివ్వండి. రాజు అని నమ్మాం కదయ్యా, మమ్మల్ని బిడ్డల్లా చూసుకుంటామన్నావు కదయ్యా. మరి నా మనవరాల్ని పాడు చేయటానికి నీకు మనసలా వచ్చింది? నా మనవరాలి జీవితాన్ని నాశనం చేసిన నువ్వు మా కళ్ళ ముందు తిరుగుతుంటే ప్రతి క్షణం పాడైపోయిన నా మనవరాలి జీవితమే గుర్తొస్తూ బ్రతికినంత కాలం జీవోత్సవాల్లో బ్రతకాలి. నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నువ్వు బ్రతకడానికి వీల్లేదు. రాజు అయినా సరే నువ్వు చేసిన తప్పుకు తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. ఉరి తీయండి, ఉరి తీయండి, ఉరి తీయాలి, ఉరి తీయాలి, ఉరి తీయాలి, ఉరి తీయాలి, ఉరి తీయాలి, ఉరి తీయాలి. అవును, నన్ను శిక్షించాల్సిందే. నన్ను నమ్ముకున్న నా వాళ్ళ నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను. ఈ శిక్షకి అర్హుణ్ణి. నాకు బ్రతికే అర్హత లేదు. నన్ను ఉరి తీయండి. బావా, బావా. మళ్ళీ మళ్ళీ ఇదే పీడకలు వస్తుందేంటి? భగవంతుడా, ఏం జరగబోతుంది? నా బావ తప్పు చేయడం ఏంటి? నా బావ దోషిగా నిలబడ్డం ఏంటి? మా బంధాన్ని బలి తీసుకునే ఆపదంటే ఇదేనా? నా బావ తప్పు చేయడు. నన్ను బలి తీసుకున్నా పర్వాలేదు. నా బావని మాత్రం శిక్షించొద్దు. చిట్టి తల్లి, చిట్టి తల్లి, చిట్టి తల్లి, నా మాట వినిపిస్తుందా? అమ్మా, చిట్టి తల్లి, చిట్టి తల్లి. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందంటావేంటి తల్లి? నీకు తెలీదా? మీ నాన్న గురించి ఒక పీడకల పదే పదే వస్తూనే ఉంది. మీ నాన్నకి ఏం జరగబోతుందో ఏంటో చెప్పు తల్లి, చెప్పు. నాన్న గురించి పీడకల? అవును చిట్టి తల్లి. ఆ కళ కన్న తర్వాత కూడా నేను ప్రాణాలతో ఉన్నానంటే నువ్వు నా కడుపులో ఉండటం వల్లే. మీ నాన్నకి ఏం జరగబోతుంది చెప్పు తల్లి, చెప్పు, త్వరగా చెప్పు. తెలియట్లేదమ్మా, కానీ నాకే తెలియంది ఏదో జరగబోతుందని తెలుస్తుంది. మమ్మల్ని నిన్ను కాపాడుకోవటానికి ఆ పరమశివుడే నీకే శక్తి ఇచ్చాడని ఎంతవరకు ధైర్యంతో ఉన్నావు. ఇప్పుడు నీకే తెలియదంటే మాకు తెక్కేంటి? వైదేహి, వైదేహి. బావ వినేశాడా? తెలిసిపోయిందా? ఇక్కడేం చేస్తున్నావు వైదేహి? ఈ టైంలో నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు? నీ చిట్టి తల్లితో మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మయ్యా, బావేమీ వినలేదు. ఇంకా ఎందుకు భయం వైదేహి? హోలీలో ఏదో ప్రమాదం ఉందని పాప చెప్పింది. దాని నుంచి బయటపడ్డాం కదా.
మన కళ్ళు పోగొట్టాలని ప్రయత్నించి వాలి పిన్నులు నరకం అనుభవిస్తున్నారు. మనకి ఎవరు హాని తలపెట్టాలని చూస్తే దానికి వారే బలైపోతారు. భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాళ్ళు మన జోలికి వస్తారని నువ్వు అనుకోకు. వాళ్లే చేస్తారో లేక ఇంకేమైనా జరుగుతుందో, మన బంధమే బలయ్యే పరిస్థితి రాబోతుంది బాబు. అదెలా వస్తుందో. రామ్మా, ఇది మన బాబుగారి ఇల్లేనమ్మా. పెద్దిళ్ళని భయపడకమ్మా, చాలా పెద్ద మనసున్నోళ్ళు. పల్లెటూరి పులిహోర, పట్నం బిర్యానీలు బోరు కొట్టేసాయి. ఇలాంటి పల్లెటూరి పులిహోర ఒక్కటుంటే చాలు. రామ్మా, అయ్యో అమ్మా, ఏమైందమ్మా? బాబుగారు బాబుగారు తప్పైపోయింది బాబుగారు. అమ్మా, ఆ తాళాలు తీసి బాబుగారికి ఇచ్చేసేయి. అమ్మా, తాళాలు ఇచ్చేసేయి. తప్పైపోయింది బాబుగారు. ఏం పర్లేదు. తాకితేనే ఇలా ఉందంటే అబ్బా, తనువంతా సొంతమైతే వదిలే ఛాన్సే లేదు. ఒళ్ళో పడేలా చేసుకోవాల్సిందే. ఎవరికోసం వచ్చారు? బాబుగారి కోసం వచ్చాం. నేనే కదా బాబుని. దేవాన్స్ బాబు గారి కోసం వచ్చామయ్యా. దేవాంశ్ కోసమా? ఏం పని ఏంటో చెప్పండి, మనం చేసేద్దాం. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? అదే సాయం కోసం వచ్చారు కదా, మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తానని చెప్తున్నాను. దేవాంశ్ బాబుతో మాట్లాడాం బాబు. చదువు అయిపోయింది. ఏదైనా ఉద్యోగం చేయమంటే రమ్మన్నారు. అందుకని వచ్చాం బాబు. ఉద్యోగమా? దానికి దేవాంశ్ ఎందుకు? మనమే చాలు. ఒకవేళ మీరు దేవాంశికి చెప్పినా మనకే అప్పగిస్తాడు. అది
మన లెవెల్. అవునా బాబు? అవును మరి. ఈ వాలి లేకుండా ఏ పని జరగదు. అవును, ఉద్యోగం ఎవరు కావాలి? ఈ అమ్మాయికేనా? ఇంత అందమైన బాబు అదే ఇంత అనుకోవగా అమాయకత్వంగా మంచితనం కలబోసిన ఈ అమ్మాయికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. ఇప్పించేద్దాం. ఎవర్రా?